రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి వారిది. అయినా దేశం కోసం పోరాటం చేస్తున్న సైనికులకు తమ వంతు సాయం చేయాలని సంకల్పించారు. అంతా కలిసి చెరువు తవ్వారు. వచ్చిన కూలీ డబ్బుల్లో 10,000 రూపాయలు విరాళాలుగా పోగు చేసి ఆపరేషన్ సింధూర్కి అందించారు. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో చోటు చేసుకుంది. మండలంలోని వైఎస్ పాలెం గ్రామానికి చెందిన ఉపాధి కార్మికులు దేశం కోసం పోరాడుతున్న సైనికులకు తమ వంతు సాయం చేయాలని సంకల్పించారు. సర్పంచ్ ఎరంశెట్టి ముత్యమాంబ ఆధ్వర్యంలో ఉపాధి పని నిమిత్తం గ్రామంలో చెరువు తవ్వకాలు పనులు చేపట్టారు. పని పూర్తయిన తర్వాత వచ్చిన కూలీ డబ్బుల్లో కొంత మొత్తాన్ని విరాళాలుగా సేకరించారు. అలా 10,000 రూపాయలు పోగు చేశారు. ఆ మొత్తాన్ని సర్పంచ్ ముత్యమాంబ సమక్షంలో నర్సాపురం ఆర్డీఓ దాసిరాజుకు అందించారు. ఈ మొత్తాన్ని ప్రధానమంత్రి ద్వారా ఆపరేషన్ సింధూర్కు తమ వంతు విరాళంగా అందించాలని కోరారు. బొమ్మడేలు ఏమైనా దొరుకుతున్నాయి అంటున్నా దాంట్లో లేవా? అయితే పాకిస్తాన్కి మనం చేసుకోవడం జరిగిందన్నమాట. మరి ప్రభుత్వం పూర్తి ఉడతపరిచి మీ ఒకసారి జనం ఓకే సార్. అంటే ఇది సెన్సిటివ్ విషయం. అవును సార్. ఇంకోటి ఉందండి. చాలు చాలు. ఈరోజు మన నర్సాపురం రెవెన్యూ డివిజన్లోనే నర్సాపురం మండలం వైఎస్పాలెం గ్రామ పంచాయతీల పరిధిలో మనకి ఈరోజు ఎన్ఆర్జీఎస్ వర్కర్స్ మరి ఒక చాలా మంచి కార్యక్రమం చేపట్టారు. మరి వారు సంపాదించినటువంటి ఆ యొక్క జీతంలో కొంత మేరకు సేకరించి మరి 10,000 రూపాయలు ఈరోజు మనకి ప్రధానమంత్రి సహాయ నిధికి ఆపరేషన్ సింధూర్ ఏదైతే చేస్తున్నారో ఈరోజు మనకి పాకిస్తాన్ చేసినటువంటి దుశ్చర్యని ఖండిస్తూ మనం ఆ యొక్క టెర్రరిస్టుల్ని ఖతం చేయాలని చెప్పి మనం చేపట్టినటువంటి ఈ యొక్క భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమానికి మా వంతు మేము కూడా సహాయం చేస్తాం. మరి ఈ యొక్క ఆపరేషన్లో ప్రాణాలు కోల్పోయిన మన సైనికులకి అదేవిధంగా ఎంతో కష్టపడి అక్కడ మంచి విజయం సాధించినటువంటి ఆర్మీకి మేము మా వంతు సహాయం చేస్తామని చెప్పి ఈ యొక్క ఎన్ఆర్జీఎస్ వర్కర్స్ మరి ముందుకు రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఈ గ్రామంలో చేపట్టడం మనకి ఎరంశెట్టి బాబులు గారు, అదేవిధంగా ఇక్కడ ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు, అదేవిధంగా లోకల్ ఉన్న మన ఎన్ఆర్జీఎస్ మేట్స్ వర్కర్స్ వాళ్ళందరినీ కూడా అభినందించాలి. మరి ఇప్పుడు ఈరోజు చేసినటువంటి ఇతర గ్రామాల్లో కూడా ఆదర్శంగా తీసుకుని అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ముందుకు రావాలి. మరి వీళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.